హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మనం వేస్ట్ గా పడేసే బీరకాయ తొక్కుతో మంచి రుచిగా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేశారంటే కూర పక్కన పెట్టి అన్నం అంతా కూడా పచ్చడితోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ పచ్చడి తయారీ కోసం స్టవ్ పై బాండి పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 7-8 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కాస్త ఘాట్లు పెట్టి ఈ ఆయిల్లో వేసి దోరగా వేయించండి. ఈ పచ్చిమిరపకాయలు ముగ్గినవైనా సరే పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసి వీటిని కూడా దోరగా లో ఫ్లేమ్ లో వేయించండి. ఇలా వేగిన వాటిని పచ్చిమిరపకాయల గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండీలో బీరకాయ తొక్కల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాల వరకు ఈ బీరకాయ తొక్కల్ని మగ్గనివ్వండి. బీరకాయ తొక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటా ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని వేసుకోవాలండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు వేసి కాస్త బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో చల్లారి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని వేసేసుకోవాలి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బీరకాయ తొక్కలన్నీ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయల్ని తొక్కతో సహా వేసేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు రాళ్ల ఉప్పును వేస్తున్నానండి. ఇలాగే చేసేస్తే పచ్చడి కాస్త గట్టిగా ఉంటుందండి. అందుకని కొద్దిగా వాటర్ వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. బీరకాయ తొక్కల్లో మంచి ఫైబర్ ఉంటుందండి. తొక్కలే కదా అని పాడేయకుండా ఇలా మంచి రుచిగా పచ్చడి చేయండి. పల్లీలు వేసి చేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న పచ్చడిని మనం తాలింపు వేసుకుందాము. మీరు కావాలంటే ఇలా అయినా కూడా తినేయచ్చు. స్టవ్ పై పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలిపేసుకోవటమేనండి. ఇలా కలిపేసుకుంటే బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయ్యిందండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.